Hi, hello, welcome to Wi-Fi TV and you're watching Wi-Fi Sports. IPL 2019 18th match CSK versus Kings 11 Punjab. ఈ మ్యాచ్ లో CSK won by 22 runs. మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు పిచ్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ గా ఈ మ్యాచ్ కి ప్లస్ అంటే టాస్ అనే చెప్పాలి. ఎందుకంటే పిచ్ అనేది డ్రై పిచ్ అనమాట. ఒక్క ఫస్ట్ బాల్ నుంచి కూడా ప్రతి బాల్ కి క్రాక్స్ అనేవి వస్తాయి. సో సెకండ్ ఇన్నింగ్స్ కి చాలా కష్టమైంది. సో అలాంటి ఇన్నింగ్స్ లో సిఎస్కే టాస్ అనేది గెలిచింది. సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ ని కూడా స్టఫుల్ చేసి ఫాఫ్ డూప్లెసీని ఓపెనింగ్ కి పంపించారు ఈ రోజు. అండ్ ఫాఫ్ కి ఈ రోజు ఫస్ట్ ఐపీఎల్ తనకి. అండ్ ఐపీఎల్ 2019 లో తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ అండ్ తన ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. మంచి బ్రిలియంట్ డిస్ప్లే అని చెప్పాలి, బ్యాటింగ్ డిస్ప్లే అని చెప్పాలి ఫాఫ్ డూప్లెసీస్ నుంచి. అండ్ క్లియర్ ఇంటెన్షన్స్ తో బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ అని ఎక్కడా కూడా ప్రెషర్ తీసుకోకుండా చాలా కూల్ గా ఆడుకుంటూ వచ్చాడు ఒక మ్యాచ్ లో. అండ్ ఫస్ట్ మ్యాచ్ అనే సరే ఆ ఫ్లో అనేది ఉంటుంది తన బ్యాటింగ్ లో ఈ రోజు. అండ్ 38 balls లో 54 runs చేశాడు. ఇందులో 4 6లు ఉన్నాయి అండ్ 2 4s ఉన్నాయి. అండ్ మంచి స్టార్ట్ దొరికింది సిఎస్కేకి వాట్సన్ అండ్ ఫాఫ్ నుంచి. 56 runs పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు నుంచి. అండ్ చెన్నైకి ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ లో కూడా పర్ఫెక్ట్ స్టార్ట్ దొరకలేదు. బట్ ఈ రోజు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ద్వారా ఒక మంచి స్టార్ట్ అని సిఎస్కేకి దొరికింది. అండ్ వాట్సన్ వికెట్ పడిన తర్వాత ఇన్నింగ్స్ చాలా స్లో అయింది. రైనా కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు స్పిన్నర్స్ కి ఆడటంలో. అండ్ అశ్విన్ వేసిన 14th ఓవర్ లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అనేవి చూసాం మనం ఈ రోజు. అండ్ డూప్లెసీ అండ్ రైనా అవుట్ అయిన తర్వాత ధోని వచ్చిన తర్వాత ఒక మంచి సూపర్ ఇన్నింగ్స్ చేశాడు. అండ్ ఈ రోజు ఈ సీజన్ లో తను 4th టైం నాట్అవుట్ గా నిలిచాడు. అండ్ ఒకేసారి అవుట్ అయ్యాడు ఈ సీజన్ లో. 23 balls లో 37 runs చేశాడు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 160. మ్యాచ్ కి ఫైనల్ లో రాయుడు అండ్ ధోని కలిసి ఒక 68 runs పార్ట్నర్షిప్ చేశారు. అండ్ రాయుడు కూడా ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించింది. అండ్ మెయిన్ గా ఈ మ్యాచ్ లో చూసుకున్నట్లయితే అశ్విన్ 2 బ్రేక్ త్రూస్ అనేది అందించాడు మ్యాచ్ కి. అండ్ అశ్విన్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ గా చపాక్ స్టేడియం అనేది అశ్విన్ కి ఒక హోమ్ గ్రౌండ్ లాంటిది. హోమ్ గ్రౌండ్ అని చెప్పాలి. ఒక మంచి రికార్డ్ ఉంది ఇక్కడ అశ్విన్ కి. మోస్ట్ ఆఫ్ ద వికెట్స్ ఇన్ చపాక్ స్టేడియం అశ్విన్ పేరు మీద ఉంది. అండ్ ఈ రోజు ఈ మ్యాచ్ తో 50 వికెట్స్ మార్క్ కూడా దాటాడు ఈ గ్రౌండ్ లో. అండ్ అశ్విన్ సిఎస్కే లో ఉన్నప్పుడు ఈ పిచ్ మీద ధోని అశ్విన్ తోనే ఓపెన్ చేయించేవాడు. సో ఈ రోజు కూడా తను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్ గా తను వేసిన 14th ఓవర్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అనేవి తీసుకున్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అటు ఆఫ్ స్పిన్ వేస్తున్నాడు, ఇటు లెగ్ స్పిన్ వేస్తున్నాడు, అలాగే క్యారమ్ బాల్స్ వేస్తున్నాడు. సో ఒక మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. తను తీసుకున్న 3 వికెట్స్ లో కూడా 2 క్యారమ్ బాల్ వికెట్స్ ఉన్నాయి. ఇక 161 టార్గెట్ తో దిగిన కింగ్స్ 11 పంజాబ్ కి స్టార్టింగ్ లోనే 2 వికెట్లు పడిపోయినాయి. అండ్ సెకండ్ ఓవర్ మెయిడెన్ ఓవర్ తో 2 వికెట్స్ తీసుకున్న హర్భజన్ సింగ్. అండ్ హర్భజన్ సింగ్ లాస్ట్ 3 మ్యాచెస్ ఆడలేదు. మళ్ళీ ఒక గుడ్ కంబ్యాక్ అని చెప్పాలి హర్భజన్ సింగ్ నుంచి. 2 బిగ్ వికెట్స్ తీసుకున్నాడు. క్రిస్ గేల్ అండ్ అగర్వాల్ వికెట్ తీసుకున్నాడు. అండ్ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి రాహుల్ కాసేపు మ్యాచ్ ని రన్ చేయడం చూసాం. అండ్ మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. ఇద్దరు కలిసి ఒక 100 పార్ట్నర్షిప్ ని చేయడం చూసాం ఈ రోజు. సర్ఫరాజ్ ఖాన్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ లాస్ట్ ఇయర్ లో తను ఆర్సీబీకి ఆడటం చూసాం. ఆర్సీబీలో తనకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి రాలేదు. బట్ ఈ ఇయర్ లో కింగ్స్ 11 పంజాబ్ లో వచ్చిన ప్రతి ఛాన్స్ ని యూజ్ చేసుకున్నాడు. ఒక బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ అనేది ఆడటం చూసాం ఈ రోజు. అండ్ ఒక గుడ్ లుకింగ్ షాట్స్ తో ఆడాడు. అండ్ ఇలాంటి పిచ్ మీద కొట్టడం అనేది ఒక వన్ ఆఫ్ ద మెమరబుల్ ఇన్నింగ్స్ అని చెప్పాలి సర్ఫరాజ్ ఖాన్ కి ఈ రోజు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేస్తే హర్భజన్ సింగ్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్కాట్ 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ దీపక్ చాహర్ 1 వికెట్ తీసుకున్నాడు. సో ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ అయితే ఇవి. ఇంకో మ్యాచ్ రాబోతుంది SRH వర్సెస్ ముంబై ఇండియన్స్. సో ఆ మ్యాచ్ హైలైట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV and thank you so much. Signing off. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.